ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో రివెంజ్ గేమ్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ సీజన్ లో ఇప్పటి వరకు అన్ని జట్లు 7 మ్యాచ్లు ఆడేశాయి. ఇక ఇప్పటి నుంచి తమపై గెలిచిన జట్లపై రివెంజ్ తీర్చుకోవాలని ఓడిన జట్లు భావిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ రోజు 2 రివెంజ్ మ్యాచ్లు మొదలు కానున్నాయి. సీజన్ ఆరంభంలో ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. ఆ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 155 పరుగులు చేయగా సిఎస్కే 158 పరుగులు చేసి 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇక ఇప్పుడు ఆ మ్యాచ్ కి రివెంజ్ తీర్చుకోవాలని ముంబై ఇండియన్స్ భావిస్తుంది. ఇక మరోవైపు ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య ఈ రోజు మధ్యాహ్నం 3:30 నిమిషాలకి ఈ రెండు జట్ల మధ్య రివెంజ్ మ్యాచ్ జరగనుంది. మొన్న 34వ మ్యాచ్ లో వర్షం కారణంగా 14 ఓవర్ల మ్యాచ్ కుదించారు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 9 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది. ఆ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ 98 పరుగులు చేసి 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో ఈ రోజు ఆ మ్యాచ్ కి బదులుగా ఆర్సీబీ పంజాబ్ పై రివెంజ్ తీర్చుకోవాలని చూస్తుంది. మొత్తానికి మధ్యాహ్నం జరిగే ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ రెండు జట్లలో బ్యాటింగ్ బౌలింగ్ సమతూకంగా ఉంది. దీంతో మరోసారి హోరాహోరీగా తలపడే అవకాశం ఉంది. ఇకపోతే రాత్రి 7:30 జరిగే ముంబై వర్సెస్ సిఎస్కే మధ్య మ్యాచ్ లో మాత్రం సిఎస్కే కంటే కూడా ముంబై ఇండియన్స్ కాస్త బెటర్ గా ఉంది. ఇప్పటికే 3 మ్యాచ్లు గెలిచిన ముంబై ఇండియన్స్ 2 మ్యాచ్లతో చివరి స్థానంలో ఉన్న సిఎస్కే ను ఓడించడం అంత పెద్ద విషయం కాదు. ఎందుకంటే జట్టులో బుమ్రా చేరడం, సిఎస్కే బ్యాటర్ల కంటే మెరుగైన బ్యాటర్లు ముంబై ఇండియన్స్ లో ఉండడం కూడా ఆ జట్టుకు కలిసి వచ్చే అంశం. ఇప్పటికే తొలి మ్యాచ్ లో ఓటమిపై బదులు తీర్చుకునేందుకు ముంబై ఆతృతగా ఎదురు చూస్తుంది. దీంతో ఈ రోజు ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య, అలాగే సిఎస్కే వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ అభిమానులకు పసందైన వినోదాన్ని పంచనుందనడంలో సందేహం లేదు.